అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ పట్టణంలో ఏనుగొండ ప్రాంతంలో ఉన్నటువంటి 430 ఎకడి సర్వే నెంబర్లో కూడా అయితే 20 ఎకరాల ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కూడా గత 3 తరాలు కూడా మేము సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామంటూ కూడా ఏదైతే గత 5 ఏళ్ళకెళ్ళి కూడా భూములు ప్రభుత్వం తీసుకునేది ఇప్పుడు మాకు సాగుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా వారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది రైతులు నాయకులను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు సమస్య ఏంది, కలెక్టరేట్ ఎందుకు వచ్చారు మీరు? నా పేరు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగా, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కన్వీనరు. ఈరోజు ఏనుగొండ గ్రామ మాదిగల మంతా కలిసి రైతులము 431 సర్వే నెంబరు ఏనుగొండ శివారులో గల భూమి దాదాపు ఒక 20 ఎకరాల పైగా అట్టి భూమిని మా ముత్తాత తాత తండ్రుల తరాలు అంటే దాదాపు 3 తరాల నుంచి ఆ ఒక్క భూమిని గుట్టలు, రాళ్ళు, రప్పలు, ముళ్ళ చెట్లు ఉంటే ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి ఆ యొక్క భూమిని వ్యవసాయానికి అనుకూలంగా సాగు చేస్తూ దాదాపు ఒక 30-40 కుటుంబాలు ఆ భూమిపై ఆధారపడి జీవిస్తుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఏమని ఈ ఫారెస్ట్ అధికారులు గత 5 నెలల కిందట వచ్చి మా యొక్క చదును చేసిన భూమిని వాళ్ళు అక్రమంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్రమంగా ఆ యొక్క భూమిలో వాళ్ళ ఇష్టానుసారంగా ఒకతోన ఒక ట్రెంచు, ఇంకోతోన ఇంకో ట్రెంచు, అట్లా 2 కాలువలు తీసి మా యొక్క భూమిని బలవంతంగా లాక్కొని అక్కడ మా పొట్టగొట్టి మమ్మల్ని రోడ్డున పడేసిర్రు. ఇటు విషయాన్ని 27వ తారీఖు 1వ నెల 2025 రోజున గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మా బాధ, మా ఆవేదన చెప్పుకోవడం జరిగింది. అమ్మ, దాదాపు ఒక 30 కుటుంబాలు ఆ భూమిపైన ఆధారపడి ఉన్నాయి, మాకు అక్కడ సాగు చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి అక్కడ ఎంఆర్ఓ గారిని విచారణకు ఆదేశించిన తర్వాత మాకు ఇప్పటి వరకు ఆ విషయాన్ని ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ అటు విషయానిపైన మాకు ఎలాంటి నోటీసు అంటే మాకు ఎలాంటి విషయం చెప్పలేదు. కాబట్టి మళ్ళీ ఈరోజు మనం జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి మేమందరం కలిసి వచ్చినాం. కలెక్టర్ గారు మాకు సానుకూలంగా స్పందించి మాకు అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇస్తారని చెప్పి మాకు ఆశాభావం ఉంది. కలెక్టర్ గారు మా పైన దయ చూపి మాకు అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి మేము వేడుకుంటున్నాం. ముఖ్యంగా అంటే 430 ఎకడి సర్వే నెంబర్లు కూడా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నట్టున్నారు. గతంలో కూడా మీరు సాగు చేసేటప్పుడు పట్టా పాస్బుక్లు ఏమి వచ్చావా? ఇప్పుడు గతంలో ధరణి ఉండే, ఆ ధరణి తర్వాత ఇప్పుడు భూమి భారతి వచ్చింది, పాస్బుక్లు ఏమైనా వచ్చాయా మీకు? గతంలో ధరణి బిఫోర్ ఉన్నప్పుడు అక్కడ పాత పాస్బుక్లు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ మేము కాస్తు చేసినట్లు రెవెన్యూ రికార్డులో కాస్తు కాలంలో కాస్తు ఉన్నది. 6 పహానీలన్నీ మా పేర్లనే ఉన్నాయి. అప్పుడున్న ప్రభుత్వం దాన్ని 431ని 32, 33 బయా అట్లా దాదాపు ఈ నెంబర్లన్నీ డివైడ్ చేసిర్రు. అట్లా డివైడ్ చేసినవి ఉన్నాయని మా దగ్గర కాస్తు చేసిన పేపర్లు ఉన్నాయి, 6 ఉన్నాయి, ఓల్డ్ పాస్బుక్లు కూడా ఉన్నాయి. రైట్. ఇప్పుడు అంటే ఎప్పటికెళ్ళి సాగు నిలిపేశారు, ఇప్పుడు సాగు చేయడానికి అధికారులు అడ్డుకుంటున్నారా? ఫారెస్ట్ అధికారులు బలవంతంగా నిర్దాక్షిణంగా దళితులకు అంటే వాళ్ళకు లెక్క లేకుండా అక్కడ మేము ఎవరన్నా పోయి కాళ్ళేళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్న వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు మాటలు మాట్లాడి వాళ్ళు తిట్టి మీ భూములకు వస్తే పోలీస్ కేసులు పెడతాం, మిమ్మల్ని జైలుకు పంపిస్తాం, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్కడ మా రైతులు ఆవేదన గురై కొందరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మేము వెళ్ళి మనోధైర్యం ఇచ్చి మేము కలెక్టర్ గారు మనకు న్యాయం చేస్తారు కాబట్టి మీరు అలాంటి కార్యక్రమాలకు పాల్పడవద్దు, మనం న్యాయంగా పోరాటం చేద్దామని చెప్పి మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే తదుపరి కార్యాచరణ ఏముండబోతుంది? సమస్యను ఇప్పుడు మేము ఒకటి కలెక్టర్ గారికి నోటీసులో పెడుతున్నాం. అదే ఫారెస్ట్ భూమిని అప్పన్నపల్లె శివార్లో గల ఫారెస్ట్ భూమిని వాళ్ళకి ఏ విధంగా అయితే పట్టాలు చేసి ఇచ్చిర్రో అదేవిధంగా మాకు పట్టాలు చేసేయాలని చెప్పి మేము ఒక ఉదాహరణ చెప్తున్నాం. ఇన్ కేసు పట్టాలు చేయకపోతే వచ్చే నెల మార్చి 5వ తారీఖున ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్. ఉత్తమినా కూడా గత 3 తరాలు కూడా మేము సాగు చేసిన భూమిది మాకు పట్టాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఇక్కడ అయితే ఫారెస్ట్ ల్యాండ్ ఉన్న గతంలోకి వెళ్ళి కూడా 3 తరాలు కూడా మేము సాగు చేసుకుంటూ వచ్చినాం. ఇప్పటికీ అధికారులు కూడా మేము సాగు చేసిన భూమిని అడ్డుకుంటున్న దీనికి కలెక్టర్కి వినతి పత్రం అందజేసినప్పుడు కూడా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుంటే వచ్చే నెల మార్చి 5 నుంచి కూడా అదే భూమిలో కూడా మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పి ఇక్కడ రైతులు నాయకులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.